హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారు కదా, ఇది మన తెలంగాణలో బాగా ఫేమస్ అయిన కర్రీ. ఇది బోటి కర్రీ అనమాట. ఫ్రెష్ బోటి తీసుకొచ్చి నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఒక 2-3 వీక్స్ ముందుది. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. మన ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే ఇక కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటుంది. వండుకోవడం మాత్రం చాలా ఈజీనే. ఇలా గ్రేవీ మనకు అన్నంలోకి కానీ చపాతీకి కానీ కూడా తినాలి అనుకుంటే కొంచెం గ్రేవీ చేసుకోండి, థిక్గా కావాలి అనుకుంటే. ఈ చపాతీకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది. కానీ ఎందులో తినాలనుకున్నా కర్రీ మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. అప్పుడైతేనే టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది మనకి. చల్లగా అయిపోతే ఇది అంతగా టేస్ట్తో పాటు మనకు అంత తినాలని కూడా అనిపించదు. అదే వేడివేడిగా ఉన్నప్పుడే తినండి. ఈ ఫుడ్డే కాదు, ఏ ఫుడ్ అయినా చాలా బాగుంటుంది. కాబట్టి ఏదైనా సరే వేడిగా ఉన్నప్పుడే తినాలి. అందులోనూ బోటి కర్రీ మాత్రం ఇంకా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తెలంగాణలో బాగా ఫేమస్ ఇది. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్